హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగు అమ్మాయి ఇన్ ప్యారిస్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. బట్ ఏంటి అంటే ఇక్కడ ఒక చాలా పెద్ద ట్రాజెడిక్ సిచ్యువేషన్ అయితే జరిగిందనమాట. అంతకుముందు మేము ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఇప్పుడైతే మ్యారేజ్ అయ్యిందని చెప్పి ఇంకా హౌస్ మారామన్నమాట. కానీ ఎంత ప్యాథటిక్ అంటే నియర్లీ 25 స్టూడెంట్స్ మొత్తం అన్నీ కోల్పోయారు. ఒకళ్ళైతే సీరియస్గా ఇంజురీ అయ్యారనమాట. మేము ఉన్నప్పుడు ఈ ఇంట్లో అందరూ పైన 2 ఫ్లోర్స్ విల్లా ఇది. సో దాన్ని ఏం చేశారంటే వెనకకు కూడా ఎక్స్టెండ్ చేసి వెనక వైపు అండ్ ఫ్రంట్ కూడా హౌసెస్ లాగా కట్టారనమాట. మీరు ఈ ఫొటోస్లో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఇలా ఫ్రంట్ హట్స్ లాగా కట్టి అండ్ బ్యాక్ సైడ్ కూడా ఎక్స్టెండ్ చేసి కట్టి దాన్ని ఏం చేశారంటే ఒక 25 గర్ల్స్ స్టూడెంట్స్కి హాస్టల్లా చేశారనమాట. ఆయన ఒక చైనీస్ ఓనరు. సో ఆయన కోవిడ్ టైంలో కూడా చాలామంది రెంట్ కూడా సరిగ్గా పే చేయలేకపోయినా కూడా ఎవరిని ఏం అనేవాడు కాదు. బట్ ఆయనకి ఇలా జరగటం అనేది చాలా బాధాకరం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేము చాలా జోకులు వేసుకుంటూ ఉండేవాళ్ళం అతని మీద. ఎందుకంటే చైనీస్ కదా అని చెప్పి మీరు ర్యాట్స్ని తింటారా అది ఇది అని జోకులు వేసి మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఆయన కూడా దాన్ని చాలా ఫన్నీగా తీసుకునేవాడు. మీరు ఇండియన్స్ కదా మసాలాలు ఎక్కువ తింటారు, మీరు బాత్రూమ్కి ఎక్కువసార్లు వెళ్తారు అది ఇది అని చెప్పి ఏడిపించేవాడు. కానీ ఈవినింగ్ టైంకి మా దగ్గరికే వచ్చి రసం అవన్నీ వేసుకొని తినటం అట్లా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. మేము ఫ్రాన్స్ వచ్చి 6 ఇయర్స్ అవుతుంటే అందులో 3 ఇయర్స్ ఈ ఇంట్లోనే ఉన్నామన్నమాట. ద థింగ్ ఏంటి అంటే ఈ ఇల్లు అందరూ వెకేట్ చేసేసారు. మాకు తెలిసినంత వరకు ఈ ఇంట్లోనే మాకు తెలిసిన పరిచయస్తులు కానీ మేము ఇప్పుడు వరకు ఉంటున్న ఫ్రెండ్స్ సర్కిల్ కానీ మాకు ఈ ఇంట్లో పరిచయం అయిన వాళ్ళనే ఇప్పటికీ మేము కంటిన్యూ చేస్తున్నాము. ఎందుకు అంటే ఈ కంట్రీలో ఒకరిని నమ్మి ఉండటం అనేది చాలా కష్టం కదా. అలాంటిది ఈ ఇల్లు మాకు ఎన్నో మెమరీస్ని ఇచ్చింది. అలాంటి ఈరోజు ఈ ఇంట్లో ఇంత ప్యాథటిక్ సిచ్యువేషన్ జరగటం అనేది చాలా బాధాకరం. 25 అమ్మాయిల స్టూడెంట్స్ మొత్తం వాళ్ళకున్న బిలాంగింగ్స్ అన్నీ కోల్పోయారు, అన్నీ కాలిపోయాయి అనమాట. ఒకళ్ళకి మాత్రం బాగా ఇంజురీ అయింది, హాస్పిటలైజ్డ్ అయ్యారు. ప్రస్తుతం అయితే వాళ్ళకి క్యాంపెయిన్ చేస్తున్నాము. ఎందుకు అంటే నా ప్రయత్నంగా నేను చేస్తున్నాను. ఇండియన్స్ ఇన్ ప్యారిస్ గ్రూప్లో అండ్ ఇండియన్స్ ఇన్ ఫ్రాన్స్ గ్రూప్లో వాళ్ళకి కొంచెం కావాల్సినవి ఏవైనా ఫుడ్ కానీ నెక్స్ట్ ఏంటంటే ఏదైనా బట్టలు కానీ ఏమైనా ప్రొవైడ్ చేయమని. ఎందుకు అంటే ఇక్కడ పాస్పోర్ట్ లేకుండా పోతే ప్రాబ్లం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే కదా. సో వాళ్ళు పేరెంట్స్ అక్కడ కంగారు పడకుండా ఉండాలి కాబట్టి అందరూ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నారనమాట. వాళ్ళు ఎవ్వరికి కూడా ఏం కాలేదు. లక్కీలీ ఏంటి అంటే మొత్తం ఆస్తి నష్టం అయితే అయ్యింది కానీ ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు లక్కీలీ. సో దేవుడికి అందుకు చాలా రుణపడి ఉండాలి. సిచ్యువేషన్ జరగడానికి గల కారణం ఏంటి అంటే ఫ్రిడ్జ్ పేలిందనమాట. ఫ్రిడ్జ్ అనేది చాలా ఫోర్స్తో పేలటం వల్ల మొత్తం పేలిపోయి మొత్తం మంటలు వచ్చేసినాయి. చూసారు కదా వీడియోలో, చాలా ఫోర్స్గా పై వరకు వెళ్తున్నాయి అన్న మంటలు. ఇది నేను పెట్టేదంతా ఈ స్ట్రీట్ వ్యూ అనమాట. మేమైతే అక్కడికి వెళ్ళలేదు. ఎన్నో మెమరీస్ అండి. నిజంగా ఇల్లు కాలిపోయిందని చూసినప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మేము ఎప్పటికీ కూడా ఆ ఇంట్లో ఎలా చేసాము, ఆ ఇంట్లో ఎలా ఉండేవాళ్ళం అని మాట్లాడుకుంటూ ఉంటాము. ఎంత అంటే ఆ ఇంట్లో ఫ్రెండ్స్ని చూసాము, కొట్టుకున్నాము, తిట్టుకున్నాము. ఆ ఇంట్లోనే ఒక మనిషి మా చేతుల్లో చచ్చిపోవటం చూసాము. ఇక్కడ బ్లూ డ్రెస్ ఉన్నాడు కదా, తన చేతిలోనే ఒక అబ్బాయి చనిపోయాడు. సో తన హార్ట్ అటాక్తో చనిపోయాడు అనమాట. మార్నింగ్ లేచి నడుచుకొని వస్తూ ఆటోమేటిక్గా అప్పటికే హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి చూపించుకున్నాడు. ఈలోపు తను మార్నింగ్ వాష్రూమ్కి వెళ్ళొచ్చి మెట్ల మీద నుంచి వచ్చి తన చేతుల మీద పడి చనిపోయాడు అనమాట. మేము ఆ ఇంట్లో ఒక మనిషి చనిపోవడం చూసాము. అండ్ మా లైఫ్లో ఎన్నో కష్టాలు చూసాము. ఎందుకంటే అప్పుడే స్టూడెంట్స్ కింద వచ్చాం కాబట్టి పార్ట్ టైం చేస్తూ ఉన్నాం కదా. సో అప్పుడు ఉన్న అన్ని కష్టాలు అన్నీ కూడా బాగా చాలా బాధ అనిపించింది. బట్ ఏంటంటే ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఇంకా హ్యాపీ అనిపించింది. సో నేను ఇదంతా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే నేను ఎప్పుడైనా కూడా వీడియో అనేది నాకేదో వ్యూస్ రావాలని సబ్స్క్రైబర్స్ రావాలని నేను ఎప్పుడూ చేయలేదు. బట్
ఇది చేయటానికి గల కారణం ఏంటి అంటే అందరికీ అవేర్నెస్ రావాలి. ఏ స్టూడెంట్ అయినా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మీకంటూ ఇన్సూరెన్స్ చేయించుకోండి. అండ్ ప్రతి పర్సన్కి కూడా హౌస్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అది కూడా చేయించుకుంటే మీ బిలాంగింగ్స్ ఏం పోయినా మీరు క్లెయిమ్ చేసుకోగలుగుతారు. పాస్పోర్ట్ అవన్నీ కూడా ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇక్కడ విఎఫ్ఎస్ ఉంటుంది అంటే ఎంబసీ ఉంటుంది, అక్కడికి వెళ్ళి సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి రీక్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ ద థింగ్ ఏంటి అంటే 10th సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్స్ అవి కొంచెం కష్టం. బట్ అవి కూడా ఇప్పుడు అప్లై చేయడానికి మార్గాలు ఉన్నాయి కాబట్టి డోంట్ వరీ ఎవ్రీథింగ్. కానీ ఏంటి అంటే ఏది పోయినా మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోగలం. బట్ మన ప్రాణాలు పోలేదు కాబట్టి మనం లక్కీగా ఫీల్ అవుతున్నాను. నేను ఈ వీడియో పెట్టడానికి గల కారణం ఏంటంటే చిన్నదండి. నిజంగా ఆ ఇంట్లో ఉన్నప్పుడే మేము ఒక బండి కొనుక్కున్నాము, కొత్త బండి. ఫస్ట్ సెకండ్ హ్యాండ్స్ బండి కొనుక్కున్నాము, తర్వాత బండి కొనుక్కున్నాము, ఫోన్ కొనుక్కున్నాము, వాచ్ కొనుక్కున్నాము. అక్కడి నుంచి యుఎస్ వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అక్కడే జాబ్లో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడి నుంచి మేము మా ఇద్దరి ప్రేమ కంటిన్యూ అయ్యి మా ఫ్రెండ్స్ సర్కిల్లో మేమంతా హ్యాపీగా ఉన్నాం. ఆ ఇంట్లో అన్ని మెమరీస్ మాకు ఆ ఇల్లు చాలా ఇచ్చింది. బట్ ఈరోజు ఆ ఇల్లు లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది కేస్ ఏంటి అంటే ఆ ఇంట్లో మెమరీస్ కన్నా ఎవరికి ఏం అవ్వలేదు అనే సంతోషం అనమాట. మేము ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాం అనమాట ఆ ఇంటి కోసం. అప్పుడు అలా చేసేవాళ్ళం, ఇప్పుడు ఇలా చేసేవాళ్ళం అని చెప్పి. బట్ ఇప్పుడు ఈరోజు అలా అనుకోవటానికి కూడా లేదు. సో మీరందరూ కూడా ఇక్కడ ఉండే ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక ఎవరైతే పర్సన్స్ ఇండియన్స్ ఇన్ ప్యారిస్ గ్రూప్లో దల్జిత్ అని ఉంటారో ఆయన చాలా హెల్ప్ చేస్తారు అందరికీ, అది మీ అందరికీ తెలుసు. సో ఆయన్ని కాంటాక్ట్ అయ్యి ఎవరికైనా ఏమైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఫస్ట్ ఏమైనా ఇచ్చేదానికన్నా ఏం కాదు, మీరు భయపడకండి అనే హోప్ మాత్రం అందరూ ఇవ్వండి. సో నేను అదైతే కోరుకుంటున్నాను. మీరందరూ మాతో ఉండాలి, ఎప్పుడు ఉంటారు అని కోరుకుంటున్నాను. అండ్ ఇండియన్ పేరెంట్స్ ఎవ్వరూ కూడా ఈ సిచ్యువేషన్ జరిగిన వెంటనే మీ పిల్లలకి ఏదో అయ్యింది, అక్కడ హోప్ లేకుండా ఏం అయిపోతారు అని అనుకోవద్దు. ఇక్కడ అందరూ సపోర్ట్ఫుల్గానే ఉంటారు. సో నేను అది చెప్తున్నాను, మీరు ఎవ్వరూ కూడా కంగారు పడద్దు. నేను ఈ అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేయాలనుకుంటున్నానంటే ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. అండ్ ఆ హౌస్కి కూడా ఇన్సూరెన్స్ ఉంది. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఆ ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవ్వట్లేదు అని చెప్పారంట. ఎందుకు అంటే మధ్యలో హౌసెస్ ఎక్స్టెండ్ చేసి కట్టారు కదా, వాటి మధ్య గ్యాప్స్ అనేవి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసే విధానానికి ఈక్వల్గా అంటే వాళ్ళు ఇచ్చిన ప్లాన్కి దగ్గరగా లేవు అన్నట్టు. సో దానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదని చెప్పారంట. సో ఆయనకు కూడా చాలా నష్టం ఉంది. మీకు తెలిసిందే కదా ఇక్కడ ప్రాపర్టీస్ అనేవి ఎంత కాస్ట్లీ ఉంటాయో. సో అన్నీ కోల్పోయి అన్ని విధాలుగా జరిగింది. బట్ ద థింగ్ ఏంటి అంటే ఎవరికి ఏం జరగలేదు. ఇప్పటికి 10 సార్లు చెప్పడానికి గల కారణం ఏంటి అంటే నిజమే కదండి, ఒకసారి వస్తువు పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు, ఒక సర్టిఫికెట్ పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు. బట్ ప్రాణాలు పోతే మళ్ళీ తెచ్చుకోలేం కదా. లక్కీ నిజంగా ఇంత చాలామంది ఇప్పుడు యూఎస్లో చూస్తున్నాము, చాలామందిని ఉత్త పుణ్యాన పార్ట్ టైంకి వెళ్ళి వచ్చేస్తున్నాం అని చంపేస్తున్నారు డబ్బుల కోసం. అండ్ నేను ఇప్పుడు కూడా 4-5 కేసెస్లో విన్నాను. ఏంటి అంటే ఎవరైనా సరే మనీ అనేది ఎక్కువ పెట్టుకోవద్దు. ఇప్పుడు రీసెంట్గానే 4-5 కేసెస్ విన్నాను. మా తమ్ముడు నిన్నే చెప్పాడు ఆ విషయాలు. ఏంటి అంటే మీరు పాకెట్స్లో మనీ అనేవి అసలు క్యారీ చేయొద్దండి. క్యారీ చేస్తే ఒక ఫోన్ చూసుకోండి, ఆ ఫోన్ కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండి. ఎవరైనా దొంగతనం చేస్తే మీకు ఇన్సూరెన్స్లో ఫోన్ వెనక్కి వస్తుంది. డబ్బులకి ఇన్సూరెన్స్ కోసం ఒక 10-20 యూరోల కోసం కక్కుర్తి పడొద్దు. దానివల్ల మీ లైఫే పోయిద్ది. వాళ్ళు కొడతారు, ఎందుకంటే వాళ్ళు క్రిమినల్స్ కాబట్టి వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. సో మీరు ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియాలో మనం ఇన్సూరెన్స్కి అంత ప్రాధాన్యత ఇవ్వము, ఎందుకంటే ఇంత పర్సెంటే క్లెయిమ్ అవుద్ది కానీ ఇక్కడ ఇన్సూరెన్స్కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకు అంటే ఇన్సూరెన్స్ అనే దాని మీదే ఇక్కడ మొత్తం ఆధారపడి ఉంటుంది అనమాట. ఒక వాటర్ ప్రాబ్లం వచ్చినా హౌస్ మీదే ఇన్సూరెన్స్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అయినా ఎలక్ట్రిసిటీకి, అండ్ మన ఫోన్కి, మన ప్రతి దానికి మనం ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. మనం ఒక వస్తువు తీసుకుంటే ఆ వస్తువుకు కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. సో ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి, ఆ అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా సరే ఆ 10-20 యూరోల కోసం ఆలోచించకుండా మీరు ఖచ్చితంగా అంటే ఇన్సూరెన్స్ చేయించుకోండి. అందరూ కూడా ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత చెప్పారు, మాట్లాడుకుంటున్న విషయం ఇదే. సో ఎవరైతే స్టూడెంట్స్ వస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది ఎప్పటికప్పుడు ప్రతి ఇయర్ రెన్యువల్ చేసుకోండి.
అండ్ ఫ్రిడ్జ్ కూడా ఏంటి అంటే పెట్టేటప్పుడు వెనక్కి బాగా తోసేసి పెట్టేయొద్దు. దానివల్ల ఏమవుతుందంటే లోపల కూలింగ్ సిస్టమ్ కాబట్టి దానికి హీట్ ఎట్నుంచి బయటకు వెళ్ళాలో తెలియక వెనకాల సిస్టమ్ బాగా వేడైపోతే ఏమవుతుందంటే గ్యాస్ ఎట్నుంచి రిలీజ్ అవ్వాలో తెలియక పైకి ప్రెజర్ వల్ల పేలుతుందనమాట. సో అది సిచ్యువేషన్. ఒకవేళ వాళ్ళు కరెక్ట్గానే పెట్టి పేలిందో లేదో అనేది మనకు తెలీదు. బట్ ఏంటి అంటే సిచ్యువేషన్ అయితే జరిగింది, పేలింది కాబట్టి. అండ్ మొత్తం ఇల్లు అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ అంతా ఏంటి అంటే చెక్క ఉండిద్ది కాబట్టి ఈజీగా కాలిపోవటానికి అవకాశం ఉండిద్ది. అందుకు చెక్కతోనే కట్టడానికి గల కారణం ఏంటి అంటే ఎండాకాలం అనేది ఇక్కడ చాలా తక్కువ ఉండిద్ది కదా, చలికాలం అనేది బాగా ఎక్కువ ఉండిద్ది. స్టోన్స్తో కట్టారనుకోండి చలి బాగా లాగేసుకునిద్ది కాబట్టి చెక్క అయితే అంత త్వరగా టెంపరేచర్ని లాక్కోదు కాబట్టి చెక్కలతో కన్స్ట్రక్ట్ చేస్తారు ఇల్లులన్నిటినీ. కానీ అదే కొన్నిసార్లు ముప్పు అవుతూ ఉంటుంది. బట్ అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ జాగ్రత్తగానే తీసుకుంటారు. కానీ మనకు తెలియదు కదా ఒక్కొక్కసారి మన టైం బాగోపోతే. అండ్ ఈ వీడియో అనేది నేను ఎందుకు క్రియేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఎందుకు అనుకుంటున్నాను అంటే ఫస్ట్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు బ్యాంక్లోనే తీసుకోండి. బ్యాంక్ అకౌంట్స్ ఉంటే బ్యాంక్ ద్వారా డైరెక్ట్గా హౌస్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. సో ఆ ఇన్సూరెన్స్ చేయించుకోండి. అండ్ ఇండియాలో కూడా ఎవరైనా వచ్చే ముందు ఇన్సూరెన్స్ ఎవరైనా చేయించుకోవాలంటే మీరు ఎల్ఐసిలో లైఫ్ టైం ఇన్సూరెన్స్ చేయించుకోండి. బెస్ట్ నాకు తెలిసినంత వరకు ఇన్సూరెన్స్ అనేది చాలా మంచిది, మన లైఫ్కి సెక్యూరిటీ ఉంటుంది. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఎవ్వరూ భయపడద్దు, అంతా మంచి